2014లో ఎప్పుడో కళ్యాణ్ గారు కొనుక్కున్నారు, వారు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత 2016లోనో 15లోనో ఎప్పుడో దాన్ని FTL డిమార్కేషన్ జరిగింది. చెరువు ఇప్పుడు దాంట్లో దాదాపు 6-7 ఎకరాలు చెరువులో వీరి భూములు ఉన్నాయి. ఇది డిప్యూటీ సీఎం గారి భూములు ఉన్నాయి. మిగతావి 3 ఎకరాలు 4 ఎకరాలు బయట ఉంది, FTL బయట ఉంది. చెరువుని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, అంటే ఎక్కడ కూడా దాన్ని ఫిల్ చేసి దాన్ని మొత్తం డెబ్రీ అంటే మట్టితోటి నింపేసి చెరువుని నాశనం ఏం చేయలేదు. చెరువు యథాతథంగా ఉంది. ఇప్పుడు కూడా చూస్తే మ్యాప్లో చెరువులో వాటర్ అంతా వస్తుంది చుట్టుపక్కల నుంచి. ఇంకా ఈయన పక్కన ఆనుకొని ఉన్న వాళ్ళు మొత్తం మట్టి నింపేసి దాని హైట్లు మార్చేసి మొత్తం దాన్ని చేశారు. ఇక్కడ వీరు డిప్యూటీ సీఎం ఏపీ వారు ఏమీ డిస్టర్బ్ చేయలేదు. చెరువు అలానే ఉందన్నమాట. దాన్ని ఎక్కడ డంపింగ్ చేసి చెరువు ఏది దాని టోపోగ్రఫీని మార్చడం కానీ అది చేయలేదు. ల్యాండ్ కంట్రోల్ ఉండొచ్చు, FTL ఎవరిదైనా ఉండొచ్చు. FTL ఇప్పుడు మీరైనా ఉండొచ్చు. ఇప్పుడు మీరు సపోజ్ చెరువులో చాలామంది వస్తున్నారు. ఇప్పుడు కాపరా చెరువు ఉంది. కాపరా చెరువు దాదాపు 110 ఎకరాలు. దాంట్లో దాదాపు 20 మంది ఓనర్స్ ఉన్నారు. దాంట్లో చెరువులో పట్టాలు ఉంటాయి. చెరువులో ఎవరికైనా ఉండొచ్చు. సో ఇక్కడ వీళ్ళు ఫెన్సింగ్ వేసుకున్నారు. ఈ చెరువులో ఫెన్స్ వేశారు. ఆ ఫెన్స్ కూడా ఎలా చేశారంటే వాటర్ని ఆపట్లేదు, ఫ్లోని కూడా ఆపట్లేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా కూడా వస్తుంది. సో ఆ ఫెన్స్ చేయటం చేయకూడదు. యాక్చువల్ చెరువులో ఫెన్స్ చేయకూడదు. అదొక్కటే టెక్నికల్గా జరిగిన పొరపాటు అది ఫెన్స్. బట్ ఆ ఫెన్స్ వల్ల ఏమైనా నీళ్లు ఆ చెరువులోకి రాకుండా ఉన్నాయా అంటే వస్తున్నాయి. చెరువుల్ని ఎప్పుడైతే కనుక ఫ్లోను ఆపుతున్నావో అప్పుడు రాంగ్ అవుద్ది. దీన్ని